అధికార పార్టీలో మరొకసారి ముసలం మొదలైందా? నగరపీఠం అధికార పక్షంలో బీటలు తెస్తుందా? అర్బన్ అధ్యక్ష పీఠం కోసం ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా అధ్యక్షుడిగా వార్ వన్ సైడ్ అవుతుందా? గ్రూప్ రాజకీయాలతో అధిష్టానం తరలు పట్టుకుంటుందా? నగరపీఠం పంచాయతీ టీపీసీసీతో పాటు ఏఐసీసీకి వెళ్ళిందా? ఇంతగా అధికార పక్షంలో అగ్గి రాజేస్తున్న నగరపీఠం ఎవరికి దక్కనుంది? మరొకసారి ఎమ్మెల్యే చక్రం తిప్పనున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలతో వేడెక్కుతుంది. ఎవరికి వారే గ్రూప్ వర్గాలుగా విడిపోయి అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నారట. దీంతో మొదలైన ముసలం జిల్లాకు చుట్టుకుంటుంది. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలకు సంబంధించి ముఖ్య నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్కి చేరగా గ్రూప్ రాజకీయాలకు నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. ఎవరికి వారు వేరువేరుగా పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తుండడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కాంగ్రెస్ నగర అధ్యక్ష స్థానం నేతల మధ్య చిచ్చుపెట్టిందట. ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు అన్నట్లు వైరం మరింత ముదిరింది. ఆయా పక్షాల మధ్య కొనసాగుతున్న వార్ పీఠముడితో సామాజిక వర్గాల వారీగా హస్తం నాయకులు శ్రేణుల్లో ఏర్పడ్డ చీలికలు పాలమూరు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. మేయర్ ఎన్నికల్లో రాజుకున్న చిచ్చు పాలమూరు కాంగ్రెస్లో రావణ కాష్టంగా తయారైంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికకు నిర్వహించిన క్యాంపులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 49వ డివిజన్ నుంచి గెలుపొందిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్నకు మేయర్, మైనారిటీ వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని భావించారు. తెల్లారితే మేయర్ పదవిలో ప్రసన్న కూర్చుంటుందని అందరూ అనుకుంటగానే అర్ధరాత్రి క్యాంపులో హైడ్రామా నడిచింది. అనూహ్యంగా క్యాంపులో ఆనంద్ గౌడ్ను పోలీసులు చుట్టుముట్టడంతో రాజధానిలో ఏం జరుగుతుందోనని పాలమూరులో టెన్షన్ మొదలైంది. ఆనంద్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం కావడంతో పాలమూరు పట్టణంలో గౌడ సామాజిక వర్గంలో అలజడి మొదలైంది. చివరకు నాటకీయ పరిణామాలతో ఆనంద్ గౌడ్ను ఎవరూ అరెస్టు చేయలేదని, తమ దగ్గరే ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోస్టు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య మేయర్గా మమత, డిప్యూటీ మేయర్గా ఎం సురేందర్ రెడ్డి ఎన్నిక కావడం పార్టీలో దుమారం చెలరేగడంతో పాటు చిచ్చురాజేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు అన్నట్లు పార్టీలో రెండు గ్రూపులకు బీజం పడ్డది. ఎన్నిక పూర్తయిన తర్వాత చాలా రోజుల వరకు ఆయా వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. క్యాంపులో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అధిష్టానానికి ఇరు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎదుట గ్రూపు రాజకీయాలు బయటపడడంతో టీపీసీసీ అధ్యక్షుడు సైతం ఆశ్చర్యానికి గురయ్యారట. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని, వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు జిల్లా నేతలకు క్లాస్ కూడా పీకినట్లు సమాచారం. అయినా కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కడ తగ్గకుండా ఏ ప్రభుత్వ కార్యం వచ్చినా రెండు గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు అయోమయంగా మారింది. ఏ నాయకుడి వద్దకు వెళ్లాలో అర్థం కాలేని పరిస్థితుల్లో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారట. అదే కాదు, ఇక నగర అధ్యక్ష పీఠంపై కూడా ఇరు గ్రూపుల మధ్య చిచ్చు రాజేసిందట. కాంగ్రెస్ జిల్లా, మండల కార్యవర్గాల నియామకం పూర్తి కాగా మహబూబ్ నగర్ అధ్యక్షుడి ఎంపికను హైకమాండ్ వాయిదా వేసింది. ఇప్పటికే పీఠం కోసం రెండు గ్రూపుల నాయకులు ఎవరికి వారే టీపీసీసీ అధ్యక్షుడి వద్దకు వెళ్లడం, తమ వాదనలు వినిపించడంతో అధిష్టానం సైతం తలలు పట్టుకుంటుందట. ఈ పదవి కోసం తాజాగా ఇరు వర్గాల నేతలు వేరువేరుగా పేర్లను ప్రతిపాదించడం హాట్ టాపిక్ గా మారింది. మైనారిటీ నాయకుడు సిరాజ్ కాద్రీ పేరును ఎమ్మెల్యే వర్గం సూచించడంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి చిరెత్తుకొచ్చిందట. ఇప్పటికే మేయర్ పదవి ఇస్తామని రాష్ట్ర అధినాయకత్వం చెప్పినా చివరకు నాటకీయ పరిణామాలతో, స్థానిక నేతల బ్లాక్మెయిల్తో రాష్ట్ర అధినాయకత్వం సైతం మేయర్ పదవిని ఇతరులకు కట్టబెట్టింది. ఈసారి నగర పీఠంపై ఖచ్చితంగా తమకే దక్కాలని మరో వర్గం వాదిస్తుందట. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పేరును డీసీసీ వర్గం ప్రతిపాదించినట్లు సమాచారం. ఏదేమైనా అర్బన్ అధ్యక్ష పీఠంపై పాలమూరు జిల్లా అధికార పార్టీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ అధ్యక్షుడిగా సాగుతున్న ఈ వర్గపోరు నగర అధ్యక్షుడు పీఠం ఇద్దరి మధ్య అగ్గిరాజేసిందట. ఇప్పటికే వైరి వర్గాలుగా ఉన్న రెండు గ్రూపులు నగర పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పావులు కదుపుతున్నాయట.
మరో వారంలోపు నగరపీఠం పేరును సైతం అధిష్టానం ప్రకటించనున్న నేపథ్యంలో పాలమూరు అధికార కాంగ్రెస్ పార్టీలో మరిన్ని రాజకీయ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారట. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఇరు వర్గాలు అభివృద్ధిపై దృష్టి సారించారని, లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని సీనియర్ నేతలు వాపోతున్నారట. మరి రాష్ట్ర అధినాయకత్వం పాలమూరు జిల్లా గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడుతుందా లేక చూస్తూ ఊరుకుండిపోతుందా చూడాల్సిందే.